డాన్స్ వేసిన దానికి గాను యూత్ స్టార్ కి స్మాల్ ప్రజెంటేషన్. ఇక్కడ పండించిన పంట ఇది చూడండి. అలసందులో ఈ నుంచి 70 కిలోమీటర్స్ పోవాలా మేము ఉత్తరకాశీకి. మనం ఇప్పుడు గుప్తగంగా కాడికి వెళ్తున్నాము. ఎక్కడ పోయినా ఈ రీల్స్ చేసే ట్రెండ్ మాత్రం తగ్గడం లేదు. కొండెక్కి అలసిపోయిన అగ్రహం వర్మ అంతా ఎత్తుడులోనే ఉండదు చూడండి ఎంత డౌన్లో ఉందా. ల్యాండ్ స్లైడింగ్ జరిగిందాడా, ట్రాఫిక్ ఆపేస్తున్నారు. కాశీలో ఉన్నాము. ఉత్తరకాశీ ఊరు ఇది. ఉత్తరకాశీలోని శివాలయం. వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ లైఫ్ ఐపీఎంఆర్. నేను మీ ప్రణీల్ మోహన్ రెడ్డి ఏటూరి. చార్ధామ్ యాత్రలో యమునోత్రి దర్శనం అయిపోయింది. ఇప్పుడు గంగోత్రి వెళ్ళాలా. ఇప్పుడు మనం ఉండేది శ్రీకృష్ణ గోం బార్కోట్. ఇక్కడ నుంచి ఉత్తరకాశీ వెళ్ళాలా. ఇది బార్కోట్లో ఉన్నాము, హోటల్ రెస్టారెంట్ బయటలో. ఇదే అండి బార్కోట్ ఊరు అవుట్స్కట్స్ ఇది. ఇక్కడ నుంచి మనం బయలుదేరాలా. ఈ హుషారుకి కారణం రాత్రి. నువ్వంత హార్ష్ గా మాట్లాడు. రాత్రి ఇక్కడ బూస్ట్ ఇది కథ చూడండి. అందరూ హుషారుగా ఉన్నారు. వేసిన దానికి గాను యూత్ స్టార్ కి స్మాల్ ప్రజెంటేషన్. ఇది ఉండండి ప్రజెంటేషన్. ఇదే మేము వైపీఎం ఆధ్వర్యంలో ఇటువంటి ప్లేస్ కి రావడము ఇదే మాకు కొత్తగా ఉంది. అద్భుతమైన వ్యూ. అడుక్కోవాలా వెయిటింగ్ వెయిటింగ్ వెయిటింగ్. ఏం మాట్లాడుతుంటావు పొద్దు పొద్దు? అవును మర్చిపోయినా. ఇదే అండి టిఫిన్ సెషన్ స్టార్ట్ అయింది. టిఫిన్ తినేసి మేము బయలుదేరాలా. ఇదండి మెనూ కూడా చూపిస్తాం చూడండి. లగేజ్ ప్యాక్ అయిపోయినాక బయలుదేరేస్తున్నాం మనము. లగేజ్ అయితే లోడ్ చేసేసాము. ఇంకా ఉత్తరాఖండ్లో ఓల్డ్ ట్రెడిషన్ ఫాలో అవుతున్నారు చూడండి వ్యవసాయంలో. ఇదంతా పాత వ్యవసాయం కదా. అంతేకాదు ఇక్కడ చూడండి ఉత్తరాఖండ్లోని ట్రెడిషనల్ హౌసెస్ ఇవి. ఒకప్పుడు ఇలానే ఉండేవాళ్ళు. ఇప్పుడు సిమెంట్ కాంక్రీట్ అన్నీ వచ్చాయి కాబట్టి ఇవన్నీ మారిపోయినాయి. ఇక్కడ పండించే పంట కూడా చూడండి ఒకసారి. ఇక్కడ పండించిన పంట ఇది చూడండి. అలసందులో వీళ్ళు పండించేది ఇటు చేద్దాం చూడండి. ఇలా వద్దులు వస్తున్నాయి బయటికి. అందరు రెడీ అయిపోయినారండి, ఎక్కుతున్నారు ఉత్తరకాశీ వెళ్ళేదానికి. మధ్యలో చాలా ప్లేసెస్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను చూడండి. ఇది బ్యాగ్ నాకు చూడండి. నాకు ఎంతమంది థ్యాంక్ యూ అండి. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్. పదండి పోదాం ఉత్తరకాశీకి. చాలా ప్లేసెస్ చూసుకుంటూ. రోడ్డు కోసం వేస్తున్న టనల్స్ కనిపిస్తాయి చూడండి. ఇదో అండి అదే టనల్. నేచర్ని ఎంజాయ్ చేయండి. ఉత్తరాఖండ్లో పెద్ద ప్రాబ్లం ఏంటంటే ట్రాఫిక్ జామ్. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. అది క్లియర్ అయితే మళ్ళీ బయలుదేరుతాము. నెక్స్ట్ గుడికి వెళ్ళాలా. గంగోత్రి వెళ్ళేటప్పుడు ప్రకృతేశ్వర మహాదేవ్ గుడి కూడా వస్తుంది, ఖచ్చితంగా చూసి వెళ్ళండి. ఇదండి గుప్తగంగా. మనం ఇప్పుడు గుప్తగంగా కాడికి వెళ్తున్నాము. పైకి ఎక్కే స్టెప్స్ చాలా హార్ష్గా ఉన్నాయి. మధ్యలో పిల్లలు రీల్స్ చేస్తున్నారు. వాళ్ళని కదిలిస్తే ఏం చేశారు చూడండి. ఇల్లు ఎంత నైస్గా వచ్చి ఏమడిగారు చూడండి సెంటిమెంటల్గా. ఇష్టంగా పైకి అయితే ఎక్కాం కానీ వెరీ హార్డ్ దేవుడు అనేవాడు ఉంటే నాకు రోజు వస్తుందిరా. అంతా ఎత్తుడులోనే ఉండదు చూడండి ఎంత డౌన్లో ఉంది. ఎలాగో అలా పైకి ఎక్కాం కానీ దర్శనం కాలేదు, ఎందుకంటే క్యూ పెద్దది ఉండింది. అందుకే రిటర్న్ వచ్చేసాము. ల్యాండ్ స్లైడింగ్ జరిగిందాడా, ట్రాఫిక్ ఆపేస్తున్నారు చూడండి. ల్యాండ్ స్లైడింగ్ వల్ల ట్రాఫిక్ జామ్ అయిపోయింది. పక్కనే ఒక రోప్ బ్రిడ్జ్ కనిపించింది. ఆడ కొద్దిసేపు పోయి టైంపాస్ చేసాము. క్లైమేట్ అయితే ఆడ
వ్యూ అయితే సూపర్గా ఉండింది. మా వాళ్ళంతా ఎంజాయ్ చేస్తుండే చూడండి. ఇంకా ట్రాఫిక్ క్లియర్ అయితే వెళ్ళాము. ఎంత పెద్ద ల్యాండ్ స్లైడింగ్ అయిందో చూడండి. మొత్తం ట్రాఫిక్ దీనివల్లే జామ్ అయింది. మధ్యాహ్నం అయిపోయింది. ఫుల్ ఆకలితో ఉన్నారు మా వాళ్ళు. హోటల్ విశ్వనాథ్ పుత్రాలు అయితే మేము మధ్యాహ్నం భోజనం చేసాము. హోటల్ పై నుంచి వ్యూ ఇది. ఇంకా మనం ఉత్తరకాశీ దగ్గర వచ్చేసాం. ఇదండి ఉత్తరకాశీ ఊరు. ఇక్కడ నుంచి మనం గంగోత్రి వెళ్ళాలి. ఏదో ఉత్తరకాశీ వెళ్ళాలంటే ఆ టనల్లో ఇదే ఉత్తరకాశీ ఊరు. మాకు ఇచ్చిన రూమ్లో లగేజ్ అంతా పెట్టేసి ఉత్తరకాశీ శివాలయానికి వచ్చాము. ఇదండి ఉత్తరకాశీ శివాలయము. రెండు లోపల పోయి ఎలా ఉంటుందో చూస్తాం. కేదార్నాథ్ వెళ్ళే వాళ్ళు ఈ గుడి తప్పకుండా చూడాలనే ఒక శాస్త్రం అయితే ఉందంట. అందుకే చాలా వరకు ఇక్కడికి వచ్చి గుడి దర్శనం చేసుకుని వెళ్తున్నారు. మా వాళ్ళు ఎలా జర్నీ చేసినాం అదంతా పక్కన మన తెలుగు వాళ్ళు కనిపిస్తే చెప్తా ఉన్నారు. రండి వచ్చి దేవుని చూసుకొని తిరిగి గంగమ్మ దగ్గరికి పోయి కొద్దిసేపు అమ్మవారిని పలకరించేసి వెళ్ళిపోదాము. హర హర మహాదేవ శంభో శంకర. మెమరీస్ కోసం అయితే అందరం కలిసి ఫోటో తీసుకున్నాం. ఇక్కడ విశిష్టత ఏంటంటే ఇక్కడ ఉండే త్రిశూలము చాలా పెద్ద త్రిశూలం ఉంటుంది. ఇక్కడ త్రిశూలం అన్నీ దర్శనం చేసుకొని తర్వాత భాగీరథికి అటు వెళ్తున్నాం. భాగీరథి అంటే గంగమ్మను మెప్పించి భాగీరథుడు గంగ కింద తీసుకొని వచ్చాడు కదా భూమిపైకి. ఆ వచ్చే పాయలో ఇదొక పాయ. ఇక్కడ విశిష్టత ఏంటంటే మనం కేదార్నాథ్ వెళ్ళేటప్పుడు ఈ గుడి ఖచ్చితంగా దర్శనం చేసుకుని వెళ్ళాలా. ఇదండి ఉత్తరకాశీ ఊరు. మొత్తము డయాఫ్రామ్ వాల్ కట్టారు ఊరికి సేఫ్టీ కోసము. ఊరంతా నది పైన ఉంటుంది కాబట్టి ఇక్కడంతా నేల తక్కువ నీళ్ళు ఎక్కువ ఇక్కడ. ఇదండి కొద్దిసేపు బ్రిడ్జ్ పైన ఎంజాయ్ చేసాం మేము. ఇదంతా నేనే కొద్దిసేపు ఎంజాయ్ చేసి తర్వాత గంగమ్మ కాడికి పోయాము. మా బాబా ఏం చెప్తాడు వినండి. నీళ్ళైతే భలే చల్లగా ఉన్నాయండి ఆడ. ఇదండి ఈవినింగ్ అయింది. సన్సెట్ ఎంత బాగుందో చూడండి. ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకుంటే మనలో ఉండే నెగిటివిటీ అంతా వెళ్ళిపోతుంది. చూడండి ఎప్పుడైనా నదీ తీరంలో కొద్దిసేపు కూర్చోండి, మీకు కూడా టైం దొరికితే. డివోషనల్ మూడ్ అయిపోయి ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ మూడ్లోకి వచ్చాము. చూడండి ఫస్ట్లో మీకు అవార్డు ఇచ్చారు కదా, దీనికోసమే ఈ డ్యాన్స్ కోసమే అవార్డు ఇచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలానే మా వీడియోస్ చూస్తుండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. నేను మీ ప్రణీల్ మోహన్ రెడ్డి ఏటూరి. నెక్స్ట్ అయితే మనం గంగోత్రి వెళ్తున్నాము. తర్వాత చార్ధామ్ మొత్తం ఉంటుంది. తప్పకుండా చూడండి. బాయ్.